సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 2 భారతీయ విద్యార్థులు మృతి. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం. చెట్టును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు నిర్ధారణ. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ సౌరభ్ మానవ్లు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈస్ట్ కోకలీకో టౌన్షిప్ వద్ద వారు కారు చెట్టును ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత వారం పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను ఓహాయోలోని క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏళ్ల సౌరవ్ ప్రభాకర్, 20 ఏళ్ల మనవ్ పటేల్ గా గుర్తించారు. మే 10న ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈస్ట్ కోకలికో టౌన్షిప్ లోని రీడింగ్ ఇంటర్చేంజ్ వద్ద పెన్సిల్వేనియా టర్న్ పైక్ లో వారి వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం ఓ వంతెనను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కారును నడుపుతున్న సౌరవ్ ప్రభాకర్, ముందు సీటులో ఉన్న మనవ్ పటేల్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా ప్రమాదంలో తీవ్రమైన గాయాలే మరణానికి కారణమని పెన్సిల్వేనియా పోలీసులు తేల్చారు. ఈ మరణాలను ప్రమాదవశాత్తు జరిగినవిగా గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని, అయితే అతడి వివరాలు ఇంకా వెల్లడించలేదు. చికిత్స కోసం అతడిని రీడింగ్ హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనపై న్యూయార్క్ లోని భారత రాయబారి కార్యాలయం సంతాపం వ్యక్తం చేస్తుంది. తమ అధికారిక ఎక్స్ లో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ 2 భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి మేము సహాయం అందిస్తామని, బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నామని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది. తమ పిల్లలు చదువు కోసం దూరదేశం వెళ్లారని సంతోషించిన తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ అక్కడికి వెళ్లిన ఈ యువకులు అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 2 భారతీయ విద్యార్థులు మృతి. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం. చెట్టును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు నిర్ధారణ. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ సౌరభ్ మానవ్లు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈస్ట్ కోకలీకో టౌన్షిప్ వద్ద వారు కారు చెట్టును ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత వారం పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను ఓహాయోలోని క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏళ్ల సౌరవ్ ప్రభాకర్, 20 ఏళ్ల మనవ్ పటేల్ గా గుర్తించారు. మే 10న ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈస్ట్ కోకలికో టౌన్షిప్ లోని రీడింగ్ ఇంటర్చేంజ్ వద్ద పెన్సిల్వేనియా టర్న్ పైక్ లో వారి వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం ఓ వంతెనను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కారును నడుపుతున్న సౌరవ్ ప్రభాకర్, ముందు సీటులో ఉన్న మనవ్ పటేల్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా ప్రమాదంలో తీవ్రమైన గాయాలే మరణానికి కారణమని పెన్సిల్వేనియా పోలీసులు తేల్చారు. ఈ మరణాలను ప్రమాదవశాత్తు జరిగినవిగా గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని, అయితే అతడి వివరాలు ఇంకా వెల్లడించలేదు. చికిత్స కోసం అతడిని రీడింగ్ హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనపై న్యూయార్క్ లోని భారత రాయబారి కార్యాలయం సంతాపం వ్యక్తం చేస్తుంది. తమ అధికారిక ఎక్స్ లో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ 2 భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి మేము సహాయం అందిస్తామని, బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నామని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
తమ పిల్లలు చదువు కోసం దూరదేశం వెళ్లారని సంతోషించిన తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ అక్కడికి వెళ్లిన ఈ యువకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించటం నిజంగా చాలా దురదృష్టకరం. ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీనిపై భారతీయుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.